భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మహేశ్వరం నియోజకవర్గ స్థాయి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై అవగాహన కల్పిస్తూ నేడు కందుకూరు ఆర్టీఓ ఆఫీసు నుండి కందుకూరు చౌరస్తా వరకు 2K రన్ నిర్వహించడం జరిగింది. అనంతరం చౌరస్తాలో మానవహారంగా ఏర్పడి ఎస్ఐఆర్ ప్రాముఖ్యాన్ని తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం ఈఆర్ఓ కందుకూరు ఆర్టీఓ జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఎస్ఐఆర్ ఈ నెల 25వ తారీఖు నుంచి ప్రారంభమవుతుందని చెప్తూ ఇంటింటి గణన గురించి అందరూ ఎన్యుమరేషన్ ఫామ్ ను పూర్తి చేసి బిఎల్డీలకు అందించాలని, అదేవిధంగా ఎన్నికల సంబంధిత అధికారులందరూ ఎస్ఐఆర్లో యాక్టివ్గా పాల్గొనాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కందుకూరు మండల ఎంఆర్ఓ గోపాల్, కందుకూరు ఎస్హెచ్ఓ వెంకటేశ్వర్లు, కందుకూరు మహేశ్వరం, బాలాపూర్ డిప్యూటీ తహసీల్దార్లు, రాజకీయ పార్టీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జూన్ 25వ తేదీ నుంచి జూలై 24వ తేదీ మధ్య ఇంటింటి సర్వే జరుగుతోంది. పిఎల్ఓ గణన ఫారాలను ఇవ్వటానికి ఇంటింటికి వస్తారు. ఇచ్చిన ఫారాలను నింపడానికి సహకరిస్తారు. ఒక పౌరుడు ఒకటి కంటే ఎక్కువ ఓట్లను మొదలవుతుంది. గౌరవనీయులైనటువంటి ఆర్టీఓ గారు మరి ఈఆర్ఓ గారు ఈ సందర్భంగా ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈరోజు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ ప్రోగ్రాం మనకు 25వ తారీఖు రోజు ప్రారంభమవుతుంది. సో ఇందులో కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం ఇక్కడ 2K నిర్వహించుకుంటున్నాము. సర్ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఓటర్ లిస్టును శుద్ధి చేయడం. అంటే మన ఓటర్ లిస్టులో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, డబల్ ఓటర్లు ఉన్నారు, అసలు గ్రామాల్లో ఎక్కడి నుంచి లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ తొలగించి ఒక స్వచ్ఛమైన ఓటర్ లిస్టును తయారు చేయడం కోసము 25వ తారీఖు నుంచి బిఎల్ఓలు ఇంటికి కూడా వస్తారు. ఒక ఎన్యుమరేషన్ ఫామ్ ఇస్తారు. ఆ ఎన్యుమరేషన్ ఫామ్ ఫిలప్ చేసి మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి. ఆ ఎన్యుమరేషన్ ఫామ్ ఫిలప్ చేసి మీ దగ్గర పెట్టుకుంటే ఏం లాభం లేదు. మళ్ళీ ఎన్యుమరేషన్ ఫామ్ ఫిలప్ చేసి బిఎల్ఓలకు ఇస్తే మీ ఓటు భద్రంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సర్ ప్రోగ్రామ్ లో ఖచ్చితంగా పాల్గొనాలి. అందరూ కూడా సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయవంతం చేయాలి. ఈ రోజు ఇక్కడికి వచ్చిన ఉద్యోగులు కావచ్చు, నాయకులు కావచ్చు, పబ్లిక్ కావచ్చు, ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క సర్ ప్రోగ్రామ్ లో మీ వంతుగా మీరు కూడా ప్రతి ఒక్కరికి మీకు కలిసే వాళ్లకు ఈ సర్ ప్రోగ్రామ్ యొక్క ఇంపార్టెన్స్ గురించి అందరూ కూడా తెలియజేయాలని కోరుతున్నా. ఎందుకంటే సర్ ప్రోగ్రామ్ లో కనుక మన ఓటు మనం పాల్గొనకపోతే మన ఓటు అనేది గల్లంతా అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా సర్ ప్రోగ్రామ్ లో పాల్గొవాలని నా యొక్క విజ్ఞప్తి. థ్యాంక్ యూ. ఎస్ఐఆర్ అనేది చాలా మందికి అవగాహన ఉంది. అంటే పర్టికులర్ గా కందుకూరులో 80% మ్యాపింగ్ అయిందంటేనే సరిపైన అవగాహన ఉంది కందుకూరు మండలంలో. మహేశ్వరంలో 70% అయ్యింది. సో కొంచెం అర్బన్ ఏరియాలో తక్కువ ఉంది. ఎస్ఐఆర్ అంటే ఏంటంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, అంటే సమగ్ర ఓటర్ల జాబితా సవరణ. ఇది 2002లో జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు జరుగుతోంది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే మన ఓటర్ లిస్టులో ఎటువంటి తప్పులు లేకుండా, అట్లాగే అర్హత ఉన్న ప్రతి ఓటర్ను చేర్చడము, అర్హత లేని ప్రతి ఓటర్ను కూడా తొలగించడం. ఇది ముఖ్య ఉద్దేశంగా మన సర్ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. ఇందులో బిఎల్ఓలు ప్రతి ఇంటికి కూడా 25వ తారీఖు నుంచి ఎన్యుమరేషన్ ఫామ్ ను తీసుకొని ప్రతి ఇంటికి కూడా వస్తారు. ఒకవేళ వాళ్ళ ఇల్లు తాళం వేసి ఉంటే 3 సార్లు కూడా వాళ్ళ ఇంటిని
విజిట్ చేస్తారు. చేసి అక్కడ వాళ్ళకు ఏంటంటే ఎన్యూమరేషన్ ఫామ్ అని ఒకటి ఉంది, ఆల్రెడీ ప్రీ ప్రింటెడ్ ఎన్యూమరేషన్ ఫామ్. వాళ్ళు ఆ ఎన్యూమరేషన్ ఫామ్లు ఇస్తే దాంట్లో వివరాలు నింపి ఇస్తే చాలు, దానికి ఏ ధ్రువపత్రము జతపరచని అవసరం లేదు. ఆ ఎన్యూమరేషన్ ఫామ్ను ఎవరైతే వాళ్ళు ఫిలప్ చేసి ఇస్తారో వాళ్ళ ఓటును ఖచ్చితంగా ఇందుట్లో ఉంటుంది. ఆ ఎన్యూమరేషన్ ఫాము ఒకవేళ వాళ్ళు ఇక్కడ వాళ్ళు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆన్లైన్లో కూడా ఫిలప్ చేసి అప్లోడ్ చేయొచ్చు. దాన్ని బిఎల్ఓలు సర్చ్ చేసుకొని ఉంటే అది కూడా మనము చేసుకోవచ్చు. కాబట్టి సర్ ప్రోగ్రామ్ అనేది ఒక ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రాము. ఇది మన రాష్ట్రంలో కొత్తగా కాదు, ఆల్రెడీ ఇంతకుముందు చాలా రాష్ట్రాల్లో జరిగింది. ఇప్పుడు మన తెలంగాణలో మన ప్రారంభమైంది. ఈ తెలంగాణలో ప్రారంభమైన తర్వాత మనకు కూడా 25వ తారీఖు నుంచి ఈ యొక్క ఓటర్ల సమగ్ర జాబితా సవరణ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి బిఎల్ఓలు ప్రతి ఇంటికి కూడా వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ఓటర్లకు కూడా విజ్ఞప్తి అంటే వాళ్ళతో సహకరించి మీరు ఆ ఫారం ఫిలప్ చేసి ఇవ్వాలి. బిఎల్ఓలతో పాటు అన్ని రాజకీయ పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్లను కూడా నియమించుకున్నాయి. బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా బిఎల్ఓలకు సహకరించి ఈ ఎన్యూమరేషన్ ఫామ్లు అందజేయడంలో లేదా చిరునామాను గుర్తుపట్టడంలో వారికి బిఎల్ఓలకు సహాయం చేస్తారు. ఆ ఎన్యూమరేషన్ ఫామ్స్ మళ్ళీ తిరిగి కలెక్ట్ చేసి ఇక్కడ ఉన్న లోకల్ ఏఈఆర్ఓ అంటే అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, మన మహేశ్వరం నియోజకవర్గంలో 7 అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు 7 మంది ఉన్నారు. కందుకూరు, మహేశ్వరము, తర్వాత బాలాపూర్, సరూర్ నగర్ సర్కిల్, జల్పల్లి, బడంపేట్, ఇట్లా 7 రకాలైన 7 మంది ఏఈఆర్ ఉన్నారు. వీళ్ళంతా కూడా డైలీ కలెక్ట్ చేసి ఈ ప్రతి 10 మంది బిఎల్ఓలకు ఒక సూపర్వైజర్ కూడా ఉన్నారు. ఆ సూపర్వైజర్ ఏం చేస్తారంటే ఈ బిఎల్ఓల ద్వారా ఈ ఫారంలను తనిఖీ చేస్తారు. ఈ ఫారంలను వారికి రేపు వాళ్ళ ఈ ఎన్యూమరేషన్ ఫామ్లను వాళ్ళకి ఇచ్చేసి రేపు ఇస్తాము, ఎల్లుండి నుంచి వాళ్ళు ఉదయమే ఈ ప్రోగ్రామ్ను స్టార్ట్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ను అందరూ కూడా దిగ్విజయవంతం చేయాలని అందరినీ కూడా కోరుతున్నాం. ధన్యవాదాలు.